భద్రాద్రి రామాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం 586 కోట్ల రూపాయలతో చేపట్టిన విస్తరణ మరియు అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశీలన అనంతరం కలెక్టర్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని మూలవరుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి మంత్రుల ఆదేశాల మేరకు 2027 జులైలో జరగనున్న గోదావరి పుష్కరాల లోపు ఈ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓకే, అందరికీ నమస్కారం. సో ఈరోజు శ్రీ సీతారాం వారి సంత స్వామి ఇది గుడి అభివృద్ధి ప్రణాళిక ఇది ప్రోగ్రాం ఇది సంబంధించి పర్యటన చేయడం జరిగింది. ఈ నెల మార్చ్ నెల 27 తేదీన గౌరవ్ నీలు ముఖ్యమంత్రి గారి సంబంధించి ఇది వర్క్ సంబంధించి పనులు సంబంధించి శంకుస్థాపన అప్పుడు ద్వారా చేయడం జరిగింది. తదుపరి గౌరవనీయులు రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అందరూ ఇప్పుడు ఏజెన్సీ సంబంధించి అలాగే ఇతర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అందరికీ ఈరోజు తెలుసుకొని ఒక ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ టైం బౌండ్ మేనర్లో అందరికీ ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇది గోదావరి పుష్కరాలు ఉంటుంటుంది ప్రతిష్టాత్మకంగా. అందుకని బిఫోర్ దాట్ ఇది అన్ని వర్క్ కంప్లీట్ చేయడం కోసం ఒక టైం బౌండ్ మేనర్లో టైంతో సహా క్వాలిటీ కూడా నాణ్యమైన చేయాలి. ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు డిస్మాంటిలింగ్ వర్క్ ఇప్పుడు నడుస్తున్నది. డిస్మాంటిలింగ్ అయిన తర్వాత ఇది ప్లాన్ ప్రకారం ప్రణాళిక ప్రకారం మనం ముందుకు పోతాము. ఇప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ నుండి ఏమైనా కావాలంటే మ్యాన్ మటీరియల్ రిసోర్సెస్ ఏమైనా అది కూడా టైం టు టైం రివ్యూ పెట్టి సంబంధించి ఆఫీసర్స్కి, తహసీల్దార్కి, సబ్ కలెక్టర్ గారికి, పిఓఐటీడీఏకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ అందుబాటులో ఉన్నాము. ఇది అన్ని ఆస్పెక్ట్స్ సంబంధించి అన్ని అంశం కోసం. సో అదే ఇప్పుడు మనం చూస్తున్నాము. సో టైం బౌండ్ మేనర్లో ఇది కంప్లీట్ చేయమని ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగింది. ఆర్ఎన్బి నుండి ఒక 2-3 డేస్లో ఒక స్పెసిఫిక్ ఇది భద్రాచలం టెంపుల్ డెవలప్మెంట్ వర్క్ సంబంధించి ఒక స్పెసిఫిక్ జేఈ స్థాయి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి ఒక ఆఫీసర్ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాము. సో టెంపుల్ వర్క్ ఇప్పుడు నడుస్తున్నది ప్రణాళిక ప్రకారం, ఇప్పుడు అంతకుముందు నిర్ణయం అయిన ప్రకారం. సో ఇది టైం బౌండ్ మనలో విజయవంతమైన చేయడం సిద్ధంగా ఉంది.